హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సెర్చ్ చేసేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ జాబ్స్. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు దీంట్లో. ఎందుకు వై అంటే ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు కదా, లేదా హాస్టల్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తారు. కానీ స్టూడెంట్స్కి నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు వర్క్ ఫ్రమ్ హోము ఇవి కాకుండా ఎర్నింగ్స్ రావాలి అంటే ఎవరి దగ్గర కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు ఇస్తేనే నేను మీకు వర్క్ ఇవ్వగలను, రాసేదైనా సరే లేదు వేరేది ఏదైనా కానీ టైప్ చేసేదైనా సరే నేను ఇవ్వగలను అని చెప్పాడు అంటే వాడు ఫేక్. ఫస్ట్ థింగ్, వెబ్సైట్ లింక్ ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, ప్రూఫ్ ఉంది, రెఫర్ చేస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి, ఫేక్. ఇంకా నెట్వర్కింగ్, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ అంతా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళంతా కూడా మోటివేషన్ ఇస్తారనమాట. నెట్వర్కింగ్, మీరు జాయిన్ అవ్వండి, ₹1,00,000 కట్టి, లేదా 50,000 కట్టి, లేదా ₹1,000 కట్టి, లేదా 1,500 కట్టి, తర్వాత మీ కింద మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి. కింద ఎవరు ప్రోడక్ట్స్ కొన్నా మీకు డబ్బులు వస్తాయి. ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే పాలసీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ కానీ అది ఫేక్. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఒరిజినాలిటీ ఉన్నా మాకు గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇంకోటి అంటే మాత్రం నమ్మకండి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే క్వాంటమ్ దగ్గర నుంచి 2004, 2005లో క్వాంటమ్ దగ్గర నుంచి మొన్న రీసెంట్గా వచ్చిన ఇంటర్నేషనల్ కంపెనీ ఆమ్వే వరకు కూడా అన్నీ కూడా ఫేకే. ఇప్పుడు ఆ కంపెనీస్ ఉన్నాయా? లేవు. ఇవన్నీ నెట్వర్కింగ్ కంపెనీసే. సో వీటి గురించి చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు. సో మీరు ఈ నెట్వర్కింగ్ స్కామ్లోకి వెళ్ళొద్దండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఒక్కటి, మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా కానీ, లేదా ఇంకోటి ఇన్సూరెన్స్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ ట్రై చేయండి. ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేయాలి అంటే మీరు ఎగ్జామ్ రాయాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేయాలన్నా ఎగ్జామ్ రాయాలి. దాని గురించి పూర్తిగా కొంచెమన్నా అవగాహన ఉండాలి. ఏది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లేకపోతే ఈ వేరే పేపర్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా మీకు ఎంతో అంత తెలుసుంటేనే రియల్ ఎస్టేట్ దాంట్లో దిగండి, లేదు దిగకండి. లేదా ఇంకా సింపుల్ వే ఏంటి అంటే ఇన్సూరెన్స్ కాకపోతే ఇయర్లీ టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది, సెకండ్ ఇయర్ బాగానే ఉంటుంది, తర్వాత మీరు చేసుకోవాల్సిందే. కష్టపడి చేసుకుంటే మాత్రం మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇది మీరు చదువుకుంటే కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఎవ్రీ డే డబ్బులు కావాలి, లేదు ఎవ్రీ వీక్కి డబ్బులు పే అవుట్ ఇచ్చేది కావాలి అంటే ర్యాపిడో, స్విగ్గీ. నామోషి ఫీల్ అవ్వకండి. డెలివరీ కానీ లేదా బైక్ ట్యాక్సీ కానీ నామోషి ఫీల్ అవ్వద్దు. మీ దగ్గర బైక్ ఉందా, లైసెన్స్ ఉందా, తెల్లవారు 4 గంటలకు లేయండి, 4 గంటల నుంచి 8 గంటల వరకు చేయండి, రైడ్స్ చేయండి, ఫుడ్ డెలివరీ చేయండి, ఇన్స్టెంట్ మనీ వస్తుంది. మీ బైక్ ఈఎంఐ మీరు కట్టుకోండి, మీ ఖర్చులకు మీరు సంపాదించుకోండి. ఇంకా పాసిబుల్ ఉంటే మీకు కొంచెం మనీ అన్ని పెట్టగలుగుతాము అంటే ఎలక్ట్రికల్ బైక్లోకి వెళ్ళిపోండి. ది బెస్ట్ ఏది ఉంది చూసుకోండి, ఛార్జింగ్ పెట్టుకోండి, ఫుల్ ఛార్జ్ అయ్యేంత వరకు రైడ్ తిప్పండి. ఈజీ మనీ, చాలా చాలా ఇన్స్టెంట్గా మనీ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎలక్ట్రికల్ డెలివరీస్లో కానీ బైక్ ట్యాక్సీలో కానీ మీకు మీ దగ్గర ఎలక్ట్రికల్ బైక్ ఉంది అంటే చాలా తక్కువ కంపేర్ టు పెట్రోల్ బైక్స్. ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు డెలివరీ చేసే వాళ్ళంతా కూడా మెయిన్ చేసేది అదే, ఏంటి, ఎలక్ట్రికల్ బైక్ తెచ్చుకుంటున్నారు, చాలా తక్కువ ఛార్జ్ అవుతుంది కదా, మనీ పరంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా. సో దాంట్లో ఈజీ మనీ వస్తుంది. స్టూడెంట్స్కి అయితే నేను ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. గో ఫర్ ఇట్. లేదు అయినా కానీ మా దగ్గర టాలెంట్ ఉంది, మేము చూపించుకోలేము, మేము వేరేదైనా వర్క్ చేయగలుగుతాను అంటే మీకు మీ సర్కిల్లో ఎవరైనా వర్క్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. లైక్ ఐటీ ఎంప్లాయీస్లో కానీ, లేకపోతే వేరే బ్యాంకింగ్ సెక్టర్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వర్క్ తీసుకొని పేమెంట్స్ డబ్బులు తీసుకోవాల్సిందే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. మీరు సెర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.